పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ఇక్కడ ఉద్యోగులందరూ కూడా పెన్షనర్లు కూడా ఒక నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం పాల్గొంటున్న నేపథ్యంలో మరి సమస్యల మీద ఇప్పటికో 6 ప్రధాన డిమాండ్లను కూడా పెడుతున్నారు. దానికి మించి కూడా ఎన్నో సమస్యలు మరి ఒక్కొక్కటిగా తీర్చాలంటున్నటువంటి నేపథ్యంలో మరి ప్రస్తుతానికి ఇక టీఎన్జిఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ గారు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మీద ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్న అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ అది ఇప్పటి వరకు ఇంకా దూరం అవుతుందన్నటువంటి విషయం. కానీ ఎంతో మంది కూడా పెన్షన్లు కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఎంతో మంది అంటే ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై ఏం పరిష్కారం ఏమనుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏం లేదండి. దాదాపు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినాక మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంత వెసులుబాటు చేయండి, ఒక్కొక్కటిగా మీ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో మా రాష్ట్ర జేఏసీ కూడా చాలా సంయమనం పాటించింది. కానీ జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఉద్యోగస్తులు అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురై మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ పెన్షనర్స్ కూడా 60-70 మంది చనిపోవడం జరిగింది. ఇంకా వాళ్ళు దాదాపు 33-30 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళు దాచుకున్న డబ్బులకు కూడా ఏళ్ల తరబడి వెచ్చించాల్సిన సందర్భం. అదేవిధంగా పిఆర్సీ కూడా మీకు తెలుసు 3 సంవత్సరాలు దాటిపోయింది, ఇవాటి వరకు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భం లేదు. సిపిఎస్ ప్రధాన అంశం, మరి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెట్టిన ఈ అన్ని సమస్యలు కూడా మరి సంయమనంతో మా జేఏసీ కట్టుబడి ముఖ్యమంత్రి గారి మాట మీద కట్టుబడి మేము వేచి చూసినా కూడా మరి ఈరోజు కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు అందరి ఒత్తిడి మేరకు రాష్ట్ర నాయకత్వం కూడా కార్యాచరణ తీసుకోక తప్పలేదు. దాంట్లో కార్యాచరణలో భాగంగా ఇవాళ 33 జిల్లాలో కూడా మా జేఏసీ పక్షాన అన్ని సంఘాలతో మేము ఇవాళ 2500-3000 మందితోని ఇవాళ అన్ని 33 జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం ధర్నా ఏదైతే ఉందో 11 గంటల 5 గంటల వరకు చేపట్టడం జరుగుతుంది. 1వ తారీఖు సెప్టెంబర్ 1 పెన్షన్ విత్డ్రా దినం, దాని రోజు కూడా మేము పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాం. అప్పటికి ప్రభుత్వం కనుక దిగిరాకపోతే 10వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మరి ప్రభుత్వానికి అనువిప్పే దిశగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మా ఉద్యోగస్తులు అడిగేటివి కూడా ఉచితాలు కాదు, జీతాలు భత్యాలని మేము పనిచేసిన దీనికి వేతనం అడుగుతున్నాం, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. మాకు ఉచిత ఆరోగ్యం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మేము కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలని చెప్తే 1.5% మా మూల వేతనంలోకి వెళ్ళి చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా ఆల్రెడీ 3-4 నెలల నుండి కట్ అవుతున్న సందర్భం అయినా కూడా ఏ హాస్పిటల్లో పోయినా కూడా మరి ట్రీట్మెంట్ నిరాకరించడం జరుగుతుంది. ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మరి సమావేశాల్లో చెప్తున్నారు, కమిటీలు వేస్తున్నారు, మంత్రులకు చెప్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లకు, చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు. కానీ ఎవ్వరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఉద్యోగస్తుల సమస్యలు పట్టించుకున్న సందర్భం లేదు. ఇప్పటికే 3 సంవత్సరాలు ఆగింది, మరి ఇక తర్వాత ఉద్యోగస్తులు ఆగే పరిస్థితులు లేరు. మా ఒత్తిడిని కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల ఒత్తిడిని మీరు ముఖ్యమంత్రి గారు గమనించి వెంటనే ఈరోజే పిఆర్సీ కమిషన్ మారం జగదీష్ అన్నను, ముజీబ్ అన్నను, ఏలూరు సేనను పిలిపించుకొని మరి మా ఇతర జేఏసీ నాయకులను పిలిపించుకొని మరి పిఆర్సీ కమిషన్ రిపోర్టు ఒక్కొక్కటిగా మా 63 డిమాండ్లు ఉన్నాయి, ఆర్థికపరమైన 7 డిమాండ్లు ఉన్నాయి, ఇలా ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. మీరు గత 3 ఏళ్ల నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీరు ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టుకున్నారు. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఒత్తిళ్ల మేరకు నిర్ణయం తీసుకోక ఉద్యమ కార్యాచరణ ప్రకటించక తప్పలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆర్థికమైన వెసులుబాటు ఉన్నదని మీరు భావిస్తున్నారా? మరి ఒకవేళ ఇప్పుడు 10వ తారీఖు వరకు మహాధర్నా కూడా ఒక నెక్స్ట్ మంత్ ప్రణాళిక చేస్తున్నారు, అప్పటి వరకు కూడా సమస్యలు పెండింగ్ లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే గతంలో కూడా మేము పోరాటం తీసుకున్న వెంటనే ముఖ్యమంత్రి వాళ్ళు పిలవడం, ఒక డిఏ రిలీజ్ చేయడం, తర్వాత మేము పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ అన్ని సంఘాలు బాధ్యులకు ఉద్యోగులు కూడా మా మీద తీవ్రంగా దుమ్మెత్తి పోస్తాను, మీరు ఇక వెంటనే మరి కార్యాచరణ ఆపుతారా, ముందుకు పోతారా అని. తప్పకుండా ఉద్యోగస్తుల మనోభావాలను బేస్ చేసుకొని ఈ కార్యక్రమం మా రాష్ట్ర జేఏసీ పేరు ముందుకు తీసుకుపోతాం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎంలు, ప్రధానంగా మా చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూసుకొని మరి వాళ్ళు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. ఇలా రైతు బంధుకు మేము వ్యతిరేకం కాదు, మూసీకి వ్యతిరేకం కాదు, ఇంకా అనేక కార్యక్రమాలు ప్రైవేటు ఉచిత బస్సులకు వ్యతిరేకం కాదు. మేము మా డిమాండ్ ఒకటే, ఆర్థిక పరిస్థితిని బట్టి మాకు రావాల్సిన సమస్యలు అన్నీ ఒక్కసారి కాకుండా ఒక్కొక్కటిగా కూడా ఇవ్వండి, మేము పని చేస్తాం. ఇంకో 2 గంటలు ఎక్కువైనా పని చేసుకుని కూడా మా ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధం లేదు, ఎందుకంటే పనిచేసే పనికి వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఉంటే
వారు రాజకీయ నాయకులు వారు కూర్చొని సెటిల్ చేసుకోవాలి. కానీ మరి మా జీతాలను ఆపి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామంటే ఉద్యోగస్తులు సహించే ప్రసక్తి లేదు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితులే ప్రధాన ఎజెండాగా ఉంటున్న నేపథ్యంలో వాటి వల్లనే అనేక మంది ఇబ్బందులు. మరి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ఒక ఆంతర్యం, ఎందుకంటే సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు, అయినప్పటికీ కూడా ఇక్కడ ఉద్యోగులు చేస్తున్నటువంటి పనికి వేతనం చెల్లించాలి, పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాలలో కూడా ఇట్లాంటి వాతావరణం ఉంది. ఒక్కసారి మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీలో #1 తెలంగాణ రైజింగ్ అని చెప్పారు. ఇప్పటి వరకు డెవలప్ అవుతుంది అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సీలు దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ మహాధరణ కార్యక్రమానికి కూడా రేపు అంటే మహాధరణ కార్యక్రమం హైదరాబాద్ లో కూడా పిలుపునివ్వడానికి కూడా సిద్ధంగా ఉంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి యూనివర్సిటీ నుంచి కూడా ఎంతో ఆందోళన కొనసాగుతుంది. మరి అట్లాంటప్పుడు యూనివర్సిటీ డెవలప్మెంట్ అంటే ఒక్కటి కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి 6 డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కేయూ కాకతీయ యూనివర్సిటీ ఎన్జిఓస్ కూడా అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులతో పాటు ఇక్కడ అన్ని సమస్యలను కూడా పెండింగ్ లో విడుదల చేయాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ సిపిఎస్ ను రద్దు చేయాలంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను కూడా పునరుద్ధరించాలన్నటువంటి విధానాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నా కానీ దాని మీద స్పందన మాత్రం కరువు అవుతుందని చెప్పంటున్నారు. దాంతో పాటు ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా రిలీజ్ చేయడంతో పాటు ప్రాపర్ గా ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని కూడా పునరుద్ధరించాలి. దాన్ని మంచి అంటే అసలే ఉద్యోగస్తుల్లో వెనుకబడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వచ్చేటువంటి పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలతో పాటు జీతాలు సరిపోవడం లేదన్నటువంటి ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మరికొంతమందితో మనం మాట్లాడదాము. అన్న, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఒక ఆవేదన ఉన్నారు. మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వడానికి వచ్చినటువంటి ఆంతర్యం ఏంటి మరి అన్నటువంటి ఆలోచన కూడా చెప్తున్నారు. మరి మీరు దీన్ని ఏం మాట్లాడగలుగుతారు? ఇటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు రిటైర్డ్ అందరి సమన్వయంతో పనిచేస్తున్నటువంటి ఈ ధర్నా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? మరి ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారా? ముఖ్యంగా వాస్తవానికి మా ఉపాధ్యాయులు రిటైర్డ్ పర్సన్స్ దాదాపు ఇది ఎన్నోసార్లు ఇట్లా ధర్నా చేస్తున్నాం. ఆయనకు చీమ కుట్టినట్టు అయితే లేదు మన ముఖ్యమంత్రి గారికి. మరి ఎందుకో అర్థమైతే లేదు. ఏం అప్పులు చేసినాము, అప్పులో పడ్డది అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు. మరి అప్పుడేమైంది తెలివి? మీరు కనుక మమ్మల్ని గెలిపిస్తే 6 నెలల్లో మీకు పిఆర్సీ, 6 నెలల్లో డిఏలు అన్నీ కూడా ఇస్తామని చెప్పి, ఓపీఎస్ కూడా చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసిండు. గద్దెనెక్కి కూర్చున్నాడు, ఇప్పుడు తెడ్డు చూపుతున్నాడు. వాస్తవానికి ఎంతోమంది ఉపాధ్యాయులు చనిపోయారు. తమ యొక్క ప్రాణాలు అర్పించినా కూడా వారికి చీమ కుట్టేటైతే లేదు. వారు నిజంగా ప్రజాప్రతినిధి అయినట్టయితే, నిజమైన ప్రజాప్రతినిధి అయితే 6 డిఏలు ఇమీడియట్గా ప్రకటించాలి. అట్లాగే పిఆర్సీ ప్రకటించాలి. ఏదో #1 తెలంగాణ అని చెప్పి పెట్టుకున్నాడు. #1 దేనికేనండి? నాకు అర్థం కాదు. పిఆర్సీలు ఎగ్గొట్టడానిక? అమాయకులైన ఉపాధ్యాయుల యొక్క డిఏలు ఎగ్గొట్టడానిక #1? మీరు బతుకుతలేరా? ప్రతి దాంట్లో కమిషన్ పొందుతలేరా? ప్రతి ప్రాజెక్టులో కమిషన్ వస్తలేదా? ప్రతి రోడ్డు విషయంలో కమిషన్ వస్తలేదా? కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు తింటున్నారు. మీకు లేనిది మీకు ఎట్లా వస్తుంది? మా ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి ఒక చాలా తక్కువ అమౌంట్ను మీరు తింటే మీకు పుట్టగతులు ఉండవు. వాస్తవం చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా స్పందించండి. ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యమం ఆగదు. ఇది మంటలాగా దావానలంగా వ్యాపిస్తుండేది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో కావచ్చు కాక ఇక ముందు వంట వార్పు ఇవన్నీ కూడా రోడ్ల మీద జరగడం జరుగుతుంది. మా ప్రాణాలు 1000 ప్రాణాలైనా సర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా కోరికలు తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నించండి. మీకు ఇంకా గౌరవిస్తున్నాం. మీకు ఇంకా 2 సంవత్సరాల 6 నెలల యొక్క సమయం ఉంది. మీరు ఇమీడియట్గా స్పందించాలి. లేకపోతే మీరు మళ్ళొకసారి ఎట్టి పరిస్థితుల్లో గద్దె మీదకి రారు. ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. దయచేసి ఉపాధ్యాయులకు మన్నన వినండి. ఉపాధ్యాయులకు పిల్లల యొక్క గోస మీకు కలుగుతుంది. ఇప్పటికైనా ఆలోచించండి. మీరు తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు, చాలా తక్కువ అమౌంట్. మీరు పొందేటువంటి కమిషన్లలో ఒక చీమకాలంత కాదు. మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఈ ధర్నా మహాధర్నా, ఇలాంటి ధర్నాలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి స్పందించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇక్కడ వారి ఆవేదన వారి మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి రిటైర్డ్ అయినటువంటి ఆ బెనిఫిట్స్ కూడా ఇవ్వకపోతే మరి ఎందుకు అన్నటువంటి ఒక ఆలోచన. ఆ తర్వాత ఎంతో మంది కూడా ఉద్యోగులు కూడా చేస్తున్నారు. మరి ఈ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి అంత ఇబ్బందులు ఉంటే మరి ఇటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఎట్లాంటి పరిస్థితుల యొక్క ఆవేదన కూడా వారి భవిష్యత్తును ఊహించుకొని ఒక కకావికలం అవుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగులు నెలకొంది. మరి అంటే పూర్తిగా రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి విషయానికి ఒకసారి వస్తే ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రం చాలా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టుగా వారి మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కటే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలతో పాటు ఇక్కడ జీతాలు మాత్రం పెరగడం లేదు, ఇక్కడ డిఏలు ఇవ్వడం లేదు, ఇక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలి, ఇక్కడ కొత్త సిపిఎస్ మాత్రం రద్దు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు చేసి తమ భవిష్యత్తు కోసం, పిల్లల పెళ్లిల కోసం, కుటుంబాని కోసం, బతుకుదెరి మీద భరోసా కోసం దాచుకున్నటువంటి పైసలను కూడా ఇవ్వలేకపోతే ఇంకా ఎందుకు ఈ ఉద్యోగాలు చేసి ఎవరి కోసం అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 3 ఏళ్లు గడిచిపోయింది, మరొక 2 ఏళ్లు కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ ఉద్యోగ వ్యవస్థను కూడా గాడిలో పెట్టాలన్నా, రేపు మళ్ళీ ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్నా ఇప్పుడు తీసుకునేటువంటి ప్రభుత్వ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తమ మనోవేదనను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఒక విజ్ఞప్తిని, అలాగే స్పందించకపోతే జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు మాత్రం పూర్తిగా 33 జిల్లా కలెక్టర్ల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. వచ్చే నెల 1వ తారీఖున ఇక్కడ సిపిఎస్ అంటే పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా ఒక బ్లాక్ డేగా దాన్ని అభివర్ణిస్తున్నారు. దాని ప్రకారం కూడా 1వ తారీఖు కూడా ఒక ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకుంటే మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఒక మహా ధర్నాకు పిలుపునిస్తాము. అప్పటి వరకు కూడా స్పందించకపోతే వంట వార్పు లాంటి కార్యక్రమాలు కాదు, అడుగడుగున నిరసన తెస్తామని ఒక ఆలోచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అలాగే రిటైర్ ఉద్యోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.